హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పరుగో పరుగు అనేటువంటి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నిఘంటువుల సహాయంతో అర్థాలు అనేటువంటి రాయండి. చప్పుడు అంటే శబ్దము, రొప్పుతూ ఆయాసపడుతూ, అకస్మాత్తుగా అంటే హఠాత్తుగా, ఉలికి పడ్డము అదిరిపడ్డము. వ్యతిరేక పదాలు రాయండి. నవ్వడము, ఏడవడము, ప్రశ్న జవాబు, రాత్రి పగలు, దగ్గర దూరము. ఖాళీలను పూరించండి. కుందేలు ఆకాశం విరిగిపడిందని అనుకుంది. కొబ్బరి చెట్టు క్రింద ఆ కుందేలు నిద్రపోతుంది. కుందేలు ఆకాశం విరిగిపోతుంది అని మొదట జింకకు చెప్పింది. క్రింద పడినటువంటి కొబ్బరికాయను చూసి కుందేలు ఆకాశం పడుతుందని అనుకుంది. క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. కుందేలు ఎందుకు ఉలికిపడి నిద్రలేచింది? అడవిలో ఒక కుందేలు కొబ్బరి చెట్టు క్రింద నిద్రపోతూ ఉన్నది. అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది. కుందేలు ఉలికిపడి నిద్రలేచింది. కుందేలు ఆకాశం విరిగిపడుతుందని ఏ జంతువులకు చెప్పింది? కుందేలు ఆకాశం విరిగిపడుతుందని పులి, జింక, ఏనుగుకు కుందేలు చెప్పింది. పరిగెత్తుతున్న జంతువులకు ఏమి ఎదురైంది? పరిగెత్తున్నటువంటి జంతువులకు సింహం ఎదురైంది. కుందేలు ఎందుకు సిగ్గుపడింది? కుందేలు చెప్పింది విని అన్ని జంతువులు కలిసి కొబ్బరి చెట్టు వద్దకు పోయాయన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ కనిపించింది. ఇంతలో దబ్బుమని మళ్ళీ ఒక కొబ్బరికాయ పడింది. వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడైంది, ఆకాశం విరిగి పడుతుంది అని పరిగెత్తండి అని అంది. వెంటనే సింహము కొబ్బరికాయను చూపిస్తూ ఇదేనా విరిగినటువంటి ఆకాశము అని కుందేలుతో అడగగానే కుందేలు సిగ్గుపడింది. కొబ్బరి చెట్టు ఉపయోగాలు ఏమిటి? కొబ్బరి చెట్టును కల్పవృక్షము అని అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి తోడ్పడుతుంది, మానవులకు తోడ్పడుతుంది అనమాట. సో ఏ విధంగా తోడ్పడుతుంది అంటే కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు, కొబ్బరికాయలో ఉన్నటువంటి కొబ్బరి కూరలో వండుకునేదానికి, కొబ్బరి నూనెగా ఉపయోగిస్తాము. ఇవన్నీ వంటకాలకు ఉపయోగిస్తాము. కొబ్బరి ఆకులు చాపలు మరియు బుట్టలు అల్లడానికి, చీపుర్లు, ఇల్లుపై కప్పులను కప్పడానికి మనము ఉపయోగిస్తాము. కొబ్బరి పీచుతో తాళ్ళు, కాళ్ళ తుడుపులు, బ్రష్లు మరియు పరుపులు తయారు చేస్తాము. కొబ్బరి చిప్పతో గిన్నెలుగా తయారు చేసి హస్తకళలను మరియు చాల్కోల్తో బొగ్గు తయారీకి ఉపయోగిస్తారనమాట. చెట్టు కాండం వచ్చేసి బలమైనటువంటి కొబ్బరి మొద్దులను ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు. కొబ్బరి వేర్లు వచ్చేసి మరియు పూతను ఆయుర్వేదంలో మందులుగా వాటిని ఉపయోగిస్తారు. ఈ విధంగా కొబ్బరి చెట్టు వచ్చేసి మనకు కల్పవృక్షంగా పనిచేస్తూ ఉంది. క్రింది జంతువుల చిత్రాలను చూసి 4 వాక్యాలు అనేటువంటిది రాయండి. అక్కడ పులి ఉంది చూడండి. పులి ఒక అడవి జంతువు. ఇది మన జాతీయ జంతువు. దీని చర్మము చారలుగా ఉంటుంది. ఇది మాంసాహారి. ఆవు ఒక సాధు జంతువు మరియు హిందువులు దీన్ని గోమాతగా పూజిస్తారు. ఆవు మనకు పాలనిస్తుంది. వీటితో మనము పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న అనేటువంటి తయారు చేస్తాము. ఆవులు తెలుపు, నలుపు మరియు గోధుమ రంగులో ఉంటుంది. ఆవు గడ్డి మరియు తవుడు వంటి శాకాహారాన్ని తింటుంది. సరైనటువంటి పదాలతో ఖాళీలను పూరించండి. నా స్నేహితుని ఇంటి వద్ద కుక్క ఒకటి పడుకొని ఉంది. నేను గబగబా దాని దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే అది బౌ అని అరిచింది. అందమైనటువంటి పూల తోటకు నువ్వు వెళ్ళి ఉన్నావా? అక్కడ చూసినటువంటి వాటిని వర్ణించి రాయి. పూల తోట గురించి రాద్దాము. నేను చూసినటువంటి పూల తోట చాలా అందంగా, రంగులమయంగా అందంగా ఉంటుంది. తోటలో గులాబీలు, మల్లెలు, చామంతులు వంటి అనేక రకాలైనటువంటి పూలు పూసి ఉన్నాయి. పూల సువాసనకు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పూల తోటను చూస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. తోటమాలి ప్రతి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. పద సోపానాన్ని తయారు చేయండి. లత, తలుపు, పురుగు, గుణపం, పండుగ, గంట, టపాకాయ. అంటే లాస్ట్లో వచ్చినటువంటి అక్షరాలని ఉపయోగించి మనం వచ్చేసి వాటిని మనము కొన్ని పదాలు అనేటువంటి తయారు చేయడం. ఈ విధంగా లాస్ట్లో వచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనం వచ్చేసి ఇక్కడ మనము ఈ విధంగా పదజాలాన్ని తయారు చేస్తాము.